నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా గత 80 సంవత్సరాలుగా వివిధ దేశాల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్న తీరు పట్ల రెగ్యులర్గా నివేదికలు ఇస్తున్నటువంటి ఒక సంస్థ ఫ్రీడమ్ హౌస్ పేరుతో అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ 2020 సంవత్సరంలో ప్రపంచంలో ప్రజాస్వామ్యం కొంచెం ప్రమాదంలో పడుతున్న పరిస్థితి కనపడుతున్నది. కేవలం 20% మంది మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా స్వేచ్ఛని అనుభవిస్తున్నారు. మిగతా దేశాలన్నింటిలో కూడా ప్రజాస్వామ్యం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎదగాల్సిన ప్రజాస్వామ్య దేశాల్లో కూడా నియంతృత్వ భావనలు, ఆధిపత్య పోకడలు పెరుగుతున్నాయని చెప్పి ఒక నివేదికని విడుదల చేసింది. ఆ నివేదికలో భారత్కి 4 పాయింట్లు తగ్గిస్తూ గతంలో 71 పాయింట్లు ఉన్నదాన్ని 67 పాయింట్లకు కుదిస్తూ భారత్ ఇక ప్రస్తుతానికి పూర్తి స్వేచ్ఛ ఉన్న స్థాయి నుంచి పాక్షికంగా స్వేచ్ఛ ఉన్నటువంటి దేశంగా ఐడెంటిఫై చేసింది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నది. ఇది అసంబద్ధం, భారత మ్యాప్ను కూడా సరిగ్గా గుర్తించలేనటువంటి సంస్థలు చేసే సర్వేలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నది. ఆ సంస్థ కేవలం భారత్కి మాత్రమే కాదు, అమెరికాకి 3 పాయింట్లు తగ్గించింది, వాళ్ళని 86 నుంచి 83 పాయింట్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే చైనాకైతే మొత్తానికి నాట్ ఫ్రీ కేవలం 9 పాయింట్లు, గత సంవత్సరం 10 పాయింట్లు ఉన్నది, ఈ సంవత్సరం 9 పాయింట్లకి తగ్గిస్తూ 9 పాయింట్లోనే 100కి. ఇది పూర్తిగా అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేని దేశంగా ఆ దేశాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ నివేదికతో పాటుగా తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ విషయంలో కూడా హైదరాబాద్ 24వ స్థానంలో ఉండటం మీద టీఆర్ఎస్ చాలా గట్టిగా విమర్శిస్తుంది. ఇది శాస్త్రీయబద్ధంగా జరగలేదు అని చెప్పి వివరాలతో కూడినటువంటి ఒక వివరణ, పూర్తి ఏ పద్ధతిలో చేశారన్న దాని మీద కూడా కొంచెం లోతుగా అంశాలని టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి మేయర్ గారు మాట్లాడారు. ఈ 2 అంశాల మీద చర్చిద్దాం. చర్చలో మనతో పాటు లక్ష్మణారాయణ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లైవ్లో ఉన్నారు. అలాగే రామచంద్రరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు చెప్పండి. బహుశా మీరు నివేదిక చూసే ఉంటారు. 1941లో ఏర్పడ్డ సంస్థ అది. అదేదో ఒక దేశం కోసమో ఒక ప్రభుత్వం కోసమో తాత్కాలికంగా ఏర్పడ్డది కాదు. 80 ఏళ్ళ నుంచి దాదాపు 200 దేశాలకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వివరణ పూర్తిగా అధ్యయనం కూడా చేశాను. ఏ దేశాలకి ఎందుకు ర్యాంకింగ్ తగ్గించారో ఆ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక పెద్ద డాక్యుమెంటు వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. ఏంటి, ఎలా చూస్తున్నారు? శ్రీనివాసరావు గారు, మీకు ఇతర మిత్రులకి నమస్తే. ఫ్రీడమ్ హౌసెస్ అనేటువంటిది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, ఎన్జిఓ ఆర్గనైజేషన్. దానికి అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చుతూ ఉండొచ్చు. భారతదేశంలో కూడా అనేక ఎన్జిఓలకి వివిధ పథకాల కింద ఆర్థిక వనరులను సమకూర్చేవి ఉన్నాయి. సరే, ఈ సంస్థ నివేదికను చూసి కంపనం చెందాల్సినటువంటి అవసరం లేదు భారత ప్రభుత్వం. ఈరోజు దీనిపైన విదేశాంగ మంత్రిత్వ శాఖ, సమాచార మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రి అందరూ స్పందించారు. ఆ స్పందనలో భారతదేశం మ్యాప్ను సక్రమంగా చూపెట్టలేనటువంటి వాళ్ళు మాకు హితబోధ చేయడమా, ఉపన్యాసం ఇవ్వడమా అనేటువంటి ధోరణిలో ఒక తిరస్కార ధోరణితో వ్యాఖ్యలు చేశారు, ప్రకటనలు జారీ చేశారు. మ్యాప్ అనేటువంటిది ఏంటి, అందులో పొరపాటు జరిగిందని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీరు ఇంతకుముందు రాష్ట్రం, ఆ రాష్ట్రంగానే చూపెట్టారు. ఇటీవలే భారత ప్రభుత్వం దాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. లడఖ్ అలాగే జమ్మూ కాశ్మీర్ వేరువేరుగా. దాన్ని వాళ్ళు ఆ చేంజ్ని వాళ్ళు గుర్తించలేదు. అంటే గుర్తించడం లేదంటే దాంట్లో ఆ మ్యాప్ను వాడుకోవడంలో అది వాడుకున్నారు, పాతదాన్ని. కానీ అందులో ఉన్నటువంటి అంశాలు, లేవనెత్తినటువంటి అంశాలు సరైనటువంటివా కాదా అనేటువంటిది దానికి సరైనటువంటి హేతుబద్ధమైన సమాధానం చెబితే సంతోషమే. ఇవాళ స్వేచ్ఛ అనేది ఒక పాక్షిక స్వేచ్ఛగా భారతదేశంలో మారిపోయింది అని. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించుకుంటాం. ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు వస్తాయి పోతుంటాయి. ఇవన్నీ మనం బాగానే ఉన్నాయి. మనకు రాజ్యాంగం ఉన్నది,
రాజ్యాంగ పరిధిలోనే చట్టబద్ధ పరిపాలన చేస్తున్నాం, వ్యవస్థలు ఉన్నాయి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాయి, అవి అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి కులబద్దలు ఏంటి? ఆ అంశాల ప్రాతిపదికన వాళ్ళు అధ్యయనం చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. మీడియా పట్ల భారతదేశంలో భారత ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కానీ ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నాయి? నిరసన తెలియజేసేటువంటి వాళ్ళ పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల కావచ్చు, వేరే అంశాల పట్ల కానీ, ఆ నిరసనకారుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది? పౌర సమాజంలో పౌర హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల, మేధావులు భిన్నమైనటువంటి గళం వినిపిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైన వైఖరి అనుసరిస్తున్నారనేటువంటిది ఒక అంశం. దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. రెండవది, పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన జరిగినాయి. ఆ ఆందోళనకారుల పైన ప్రభుత్వం ఏ వైఖరి ప్రదర్శించింది? దమనకాండకు పూనుకున్నది. కానీ అదే హిందుత్వ వాదుల పైన, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల పైన ఏ విధమైనటువంటి ఒక సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నదో అందులో ప్రస్తావన చేశారు. అలాగే ముస్లింల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు హిందుత్వ ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం అనేటువంటిది. ఇవన్నీ కూడా భారతదేశంలో చర్చనీయాంశాలే, మనం కూడా చర్చించుకుంటున్నాం అనేక సందర్భాల్లో. ఆ అంశాలని వాళ్ళు తీసుకొని వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వెల్లడించారు. దాంట్లో భారతదేశం ఒక సెక్యులర్ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటిది. స్వేచ్ఛ అనేటువంటిది ఇవాళ పాక్షికంగా మారిపోయింది. సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని పౌరులు అనుభవించలేకపోతున్నారు అనేటువంటి సారాంశాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు. దానికి గింజుకోవాల్సిన పనే ఉంది, సద్విమర్శగా తీసుకోవచ్చు కదా, అందులో పొరపాట్లుంటే సరిదిద్దుకోవచ్చు కదా. భారత రాజ్యాంగమే చెబుతున్నది కదా మనది లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అని. విమర్శకు మన ప్రజాస్వామ్య వ్యవస్థ అవకాశం ఇచ్చిందని విదేశాంగ శాఖ లేకపోతే సమాచార శాఖ ప్రకటనలో కూడా చెప్పింది కదా. మరి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినందుకు ఎదురుదాడి చేసేటువంటి పద్ధతుల్లో ఎందుకు మాట్లాడాలి అనేది నా ప్రశ్న. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ప్రధానంగా అంటే ఈ సంస్థ నేను చూసిన వాటి బట్టి నాకు అర్థమైంది, అది లెఫ్ట్ కాదు, రైట్ కాదు. చైనాకి 9 పాయింట్లు ఇచ్చారు, అమెరికాకి 4 పాయింట్లు తగ్గించారు, మీరు చూసే ఉంటారు. ఓ లెఫ్టో రైటో మనం అంటగట్టడానికి కూడా లేదు. వాళ్ళు టాప్ ర్యాంకులు ఇచ్చినవన్నీ కూడా పూర్తిగా డెమోక్రటిక్ కంట్రీస్గా చెప్పబడుతున్న స్కాండినేవియన్ కంట్రీస్, ఫిన్లాండు లేదంటే స్వీడన్, ఇలాంటి దేశాల్లో బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి దేశానికి ఎందుకు ఉదాహరణకి అమెరికాకి తగ్గడానికి కారణం మెన్షన్ చేశారు. క్యాపిటల్ సిటీ మీద దాడి జరిగింది, అక్కడ ప్రజల హక్కులు హరించబడుతున్నాయని చెప్పి రాశారు. నియంతృత్వ దేశాలకు వ్యతిరేకంగా, అలాగే ప్రజల హక్కుల కోసం, అది మహిళలు, అణగారిన వర్గాలు, మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్నారని చాలా స్పష్టంగా వాళ్ళు రాసుకున్నారు. దాని మీద వాళ్ళు బోల్డంతా అడ్వకసీ చేస్తున్నారు, పాలసీ డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. చాలా వైడ్ రీసెర్చ్ జరుగుతున్నటువంటి సంస్థ, కొత్తగా పెట్టింది కాదు, భారత్ ఒక్కదాని మీద ఇచ్చింది కాదు. దీనికి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం నుంచి చాలా భారీగా స్పందన వచ్చింది. మ్యాప్ విషయంలో తప్పులుంటే నిర్ద్వందంగా మనం ఖండించాలి. మ్యాప్ చూపించడంలో కానీ, కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించడంలో కానీ లోపం ఉంటే మనం దాన్ని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఎంచుకున్న విధానం, వాళ్ళ క్రెడిబిలిటీనే మనం క్వశ్చన్ చేసేలాగా మాట్లాడటం ఏ రకంగా కరెక్ట్ ప్రకాష్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు నేను ఏమంటా సార్, ఇటువంటి సంస్థలు ఈ ఎకానమీ విషయంలో, వాటి విషయంలో రేటింగ్ ఇస్తూనే ఉంటారు. అసలు నిజం చెప్పంటే పట్టించుకోవడం కూడా వేస్ట్. మీరే పట్టించుకున్నారు, పట్టించుకోకపోతే చర్చ లేదు. హైదరాబాద్ లో జరిగితే ఇంకెక్కడో వచ్చి అంతర్జాతీయమైనటువంటి మేధావులందరూ సంతకాలు పెట్టి భారతదేశంలో హక్కులు హరించబడుతున్న గతంలో కూడా రాసినారు ఈ మధ్య కాలంలో. లేదా భారతదేశంలో ఇంకేమో అయిపోతున్నారు రాస్తారు. ఎక్కడ ప్రజాస్వామ్యం లేదో ఆ దేశాలు కూడా మన గురించి మాట్లాడుతుంటాయి. కాబట్టి వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. కానీ చర్చకు వచ్చింది కాబట్టి చర్చించుకోవడం అనేది అవసరం. అది నేను అనేది అంటే భారతదేశంలో మీరు చెప్తున్న సెక్యులర్ దేశం అని చెప్తున్నారు, రైట్? 130 కోట్ల మంది సెక్యులర్ దేశంలో భిన్న మతాలు, భిన్న వర్గాలు, దేవుని నమ్మేటోళ్ళు ఉన్నారు, దేవుని నమ్మనోళ్ళు ఉన్నారు, దేవుని పూర్తిగా నమ్ముతున్నారు, పాక్షంగా నమ్ముతున్నారు. ఈ దేశంలో ప్రభుత్వం సెక్యులర్ ఉండాలన్నా, వ్యక్తులు సెక్యులర్ ఉండాలన్నా, అసలు సెక్యులర్ అనే దానికి అసలు పదానికి నిర్వచనాన్ని నేను ఈ రోజు లక్ష్మణ గారు చెప్పారు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా. సెక్యులర్ అంటే పదం దానికి నిజమైన అర్థం ఏందో చెప్పండి.
ఇది భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాదు మీరంతా కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు రాజ్యాంగాన్ని అవపోసన బట్టి ఉంటారని నేను నమ్ముతున్నా. మీరు అక్కడ రాశారు సెక్యులర్ అంటే ఏంటో రాశారు, మతాలకు అతీతంగా వ్యవహరించడం చాలా స్పష్టంగా రాశారు. నేను చెప్తాను, సెక్యులర్ పదంలో రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం అయితే నేను చెప్తా. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి కూడా మత ప్రాతిపదికన, సంక్షేమం గానీ అభివృద్ధి గానీ ఏవి కూడా మత ప్రాతిపదికన ఉండకూడదు. ఇది నిర్వచనం దీనికి హైకోర్టు మీద కూడా దాని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇచ్చింది, చాలా ఢిల్లీ హైకోర్టు కూడా ఇచ్చింది, చాలా హైకోర్టులు కూడా సెక్యులరిజం అంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ మత ప్రాతిపదికన ముస్లింలకు అయితే మేము ఇస్తాము, హిందువులకైతే ఇయ్యము, హిందువులకే ఇస్తాము, ముస్లింలకు ఇయ్యము, క్రైస్తవులకు ఇయ్యము, దేవుని నమ్మలకు, ఇది కాదు. దేశంలో సంక్షేమ పథకాలు మత ప్రాతిపదికన ఉండొద్దు, అభివృద్ధి కార్యక్రమాలు ఉండొద్దు, ఉద్యోగాల వివక్ష ఉండకూడదు. ఇది సెక్యులరిజం యొక్క ఇంటర్ప్రిటేషన్ అని కోర్టు కూడా చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది. కానీ ఈ భారతదేశంలో మీరు చెప్పండి 5-6 సంవత్సరాలలో మోడీ గారి ప్రభుత్వం మతవాద ప్రభుత్వం అనే పదం ఉపయోగించిన తీవ్ర అభ్యంతరం చెప్తున్నా. మోడీ గారి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్నైనా హిందువుల కోసం మాత్రమే. కాదు ప్రకాష్ రెడ్డి గారు, నాకు ఒక చిన్న సందేహం. మీరేమో పదే మాది మతవాద ప్రభుత్వం కాదని మీరు ప్రకటిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. సంజయ్ గారు ప్రతిరోజు, నిన్న కూడా మాది హిందుత్వ పార్టీనే, నేను హిందుత్వవాదినే, బీజేపీ హిందుత్వ పార్టీ అని ఆయన ప్రకటిస్తున్నాడు. నేను చెప్తాను సార్ దానికి ఆన్సర్ కూడా చెప్తాను. రెండు డెఫినెట్ చెప్తాను. నేను ఏమంటున్నా అంటే ఇది ప్రభుత్వం మతపరంగా లేదు, ఇది మీరు ఒప్పుకుంటారు కదా మీరు. మోడీ ప్రభుత్వం పార్టీ హిందుత్వ పార్టీగా ఉందా? నేను చెప్తాను సార్, నేను చెప్పండి. హిందుత్వం అనే దానికి నిర్వచనం కూడా మనం చాలా చెప్పుడు, దానికి దీనికి A=B=C మాట్లాడదాం. నేను సంజయ్ గారు మాటిపాటికి చెప్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం సందర్భం చెప్తున్నాను. ఈ ప్రభుత్వము ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ 80% మంది భారత ప్రజలు లేదా హిందువులు అని చెప్పుకుంటున్న వాళ్ళ యొక్క హక్కులను కలరాస్తున్నప్పుడు నేను హిందువుల పక్షానే మాట్లాడుతున్నా, 80% మంది హిందువుల పక్షానే మాట్లాడుతున్నా. మెజారిటీ పక్షాన్ని మీరు అనగదొక్కుతారా? మెజారిటీ పక్షం యొక్క హక్కులను కలరాస్తారా? మెజారిటీ పక్షం యొక్క ఆకాంక్షలను తొక్కుతారా? మీరు మెజారిటీ పక్షం యొక్క మనసులో ఉండేటువంటి అభిప్రాయాలను మీరు కాదు ప్రకాష్ రెడ్డి గారు, నాకు ఒక పాయింట్ చెప్పండి. ఆ సంస్థ భారత్ మీద కక్ష కట్టి ఏమన్నా చేసిందా? లేదు మోడీ గారి ప్రభుత్వం మీద కక్ష కట్టి చేసిందా? ప్రపంచవ్యాప్తంగా చేసిందా అని ఏ రకంగా మీరు తోలనాడతారు? నేను ఒకటే తోలనాడతాను సార్. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ప్రపంచంలో లెఫ్ట్ డెమోక్రసీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలన్నీ కూడా స్కాండినేవియన్ దేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మిగతా ప్రపంచ దేశాలన్నీ పనికిమాలిన దేశాలు అనేటువంటిది గత 3 దశాబ్దాల్లో నేను వింటున్నాను. బట్ ఈ స్కాండినేవియన్ దేశాలు మొన్న ఈ హెల్త్ లో చాలా అద్భుతమైన ప్రగతిలో ఉంది, విద్యలో చాలా అద్భుతమైన ప్రగతిలో ఉన్నటువంటి ఆ స్కాండినేవియన్ దేశాలలోనే మొన్న కరోనా సందర్భంగా అది 1 కోటి ఉన్న దేశాలు, 2 కోట్ల జనాభా ఉన్న దేశాలు, 50 లక్షలు ఉన్న జనాభా దేశాలలో ఎటువంటి పరిణామాలు వచ్చినాయి? 135 కోట్లు ఉన్న ఈ భారతదేశంలో ఎంత సమర్థవంతంగా, చాలా థిక్ పాపులేటెడ్ దేశం, చాలా జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశంలో ఎంత సమర్థవంతంగా దాన్ని నిర్వహించగలిగడం అనేటువంటిది తీసుకుంటే ఏ దేశం గొప్పదంటే ఇప్పుడు మన అనుకుంటా భారతదేశం యొక్క వ్యవస్థలే చాలా ఇదే. మనకి బీసీజీ టీకాలు వేశారు, చాలా చర్చ ఉంది సార్ దాని మీద. వాళ్ళకి వ్యాక్సినేషన్ లేదు కాబట్టి బీసీజీ వేయలేదు, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అనేది ఎన్ని మాట. అసలు ఆరోగ్యం గురించి కాదు సార్, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, నిరసనకారులు, ప్రశ్నించే గొంతుకులు. సార్ ఇప్పుడు మానవుడి యొక్క జీవన ప్రమాణాలు స్కాండినేవియన్ దేశాలు మంచివి, మానవుడి యొక్క హక్కులు, అందుకోసం లెఫ్ట్ డెమోక్రటిక్ అనే పదం ఉపయోగించాను. స్కాండినేవియన్ దేశాలు మంచివి, అక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, అక్కడ ఉన్నటువంటి రోడ్ల జీవన ప్రమాణాలు ఎక్కువ, ఇవన్నీ మనం చెప్తున్నాను 3 దశాబ్దాలుగా చర్చించుకుంటూనే ఉన్నాం. నేను అనే పాయింట్ ఏంటంటే 135 కోట్ల జనాభా ఉండి వివిధ భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైన విధానాలు ఉన్నటువంటి దేశంలో భిన్న వాదనలతో చర్చించుకునే అవకాశాన్ని కల్పించున్నటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థ తగ్గుతుందని వాళ్ళు చెప్తున్నారు సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఆ స్వేచ్ఛ తగ్గుతుంది, పూర్తి స్వేచ్ఛ నుంచి పాక్షికంగా వచ్చింది అన్నది వాళ్ళ ఆరోపణ. ఎందుకంటే నిరసనకారులు కేసులు పెడుతున్నారు, సెడిషన్ కేసులు పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడారు. చెప్పండి. యువర్ ఫ్రీడమ్ మీన్స్ వేర్ మై నోస్ ఇస్ బిగిన్ అని ఒక ఇంగ్లీష్ లో ఒక ప్రవర్బ్ ఉన్నారు సార్. మీ స్వతంత్రం నా స్వతంత్ర ప్రారంభం క్లోజ్ కావాలి సార్. కానీ ఈ దేశంలో కొంతమందికి స్వతంత్రం ఉంటది, ఇంకొంతమంది స్వతంత్రం ఉండదు అంటే కుదరదు సార్. మిగతా వాళ్ళ స్వతంత్రం ఇంక్లూడింగ్ తబ్లిగీ జమాత్ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు రిపోర్ట్ లో.
మొత్తం స్కేప్ కోట్ చేసేలాగా, ఒక మతాన్ని స్కేప్ కోట్ చేసేలాగా ప్రయత్నం చేశారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి. సార్ తబ్లిగే జమాయత్ ఈజ్ కమ్యూనల్ కంట్రీ సార్, ఒక మతోన్మాద సంస్థ. అది స్కేప్ కోట్ అంటే మతోన్మాద సంస్థను సంబంధిస్తామా? సంస్థను కాదు, మొత్తం మతస్థులందరినీ కూడా కించపరిచేలాగా మాట్లాడారని చెప్పారు సార్. ఇప్పుడు కించపరుస్తారా? ఇది అదొక ఉన్మాద సంస్థ. అది భారతదేశానికి ఒక చీడ పురుగు. దాన్ని ఏది అవతల పడేయాల్సిందే. దాంట్లో మీరు తేడా ఇంకేం లేదు. తబ్లిగీ జమాయత్ ఈజ్ ఏ కమ్యూనల్, మోస్ట్ కమ్యూనల్, వర్స్ట్ కమ్యూనల్ ఆర్గనైజేషన్. మేబీ వారు బాంబులు పట్టకపోయి ఉండొచ్చు, కానీ మత ఉన్మాదాన్ని మత్తకెక్కించుకుంటే ఒక మతోన్మాద సంస్థ. దాని విషయంలో చాలా అద్భుతంగా, చాలా మంచి సంస్థ మనం చెప్పాలన్నా. రైట్ చెప్పడానికి వాళ్ళు ఆశిస్తున్నారా? నేను అందుకోసం చెప్పాను సార్, యువర్ ఫ్రీడమ్ ఎయిడ్స్ వేర్ మై నోస్ ఈస్ బిగిన్ అనేటువంటి దాంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేయాలని తప్పిస్తే మీరు అన్నిటికీ అంటే ఒకరికి బాగా అవకాశం ఇచ్చి, మైనారిటీలకు బాగా ప్రివిలేజెస్ ఇచ్చి, మైనారిటీలకు పూర్తిగా అవకాశాలు ఇచ్చి, మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు, ఆలోచనలను అణగదొక్కాలని ప్రయత్నం చేసేటువంటి ఎవరిని అణగదొక్కద్దు, అందరినీ స్వేచ్ఛగా బతకమని కోరుతుంది సార్ నివేదిక. ఎవరిని అణగదొక్కద్దు, అందరినీ స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే, వాళ్ళ ఆచారాల్ని మతాల్ని పాటించే స్వేచ్ఛ కల్పించండి అని చెప్తుంది. స్వేచ్ఛ, మతపరమైన స్వేచ్ఛ, మీడియా పరమైన స్వేచ్ఛ, మహిళల స్వేచ్ఛ, అణగారిన వర్గాల స్వేచ్ఛ, వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. మతపరమైన స్వేచ్ఛ పేరుతోటి భారతదేశంలో మత మార్పిడులు చేయొచ్చు, మతపరమైన స్వేచ్ఛతోటి ప్రలోభ పెట్టొచ్చు, మతపరమైన స్వేచ్ఛతోటి దాడులు చేయొచ్చు, మతపరమైన స్వేచ్ఛ అంతర్జాతీయ ఇచ్చే నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించడం. చట్టాలు ఉన్నాయి, చట్టాలు చేసుకున్నాం. ఖచ్చితంగా ఇదే ఆ నివేదికలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, రామచంద్ర రెడ్డి గారు చెప్పండి, ఏ రకంగా చూస్తున్నారు సంస్థ, దాని విశ్వసనీయత, దాని క్రెడిబిలిటీ, అది వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్, అందులో ఏమన్నా కొద్ది మంది మీద వ్యతిరేక భావన చైనాని తగ్గిస్తుంది, అమెరికాని తగ్గిస్తుంది, మొత్తంగా ప్రపంచంలో ఈ ప్రజాస్వామిక భావనలు బాగా పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నది కేవలం 20% దేశాల్లో, 20% ప్రజలకు మాత్రం, మిగతా చోట్ల అయితే పాక్షికంగా లేదంటే పూర్తి ఆంక్షల మధ్య బతుకుతున్నారని చెప్తుంది. ఎలా చూస్తారు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఏదో ఒక సంస్థ ఇంతకు ముందు మంచిది మన దేశం అని చెప్పేసి కితాబిచ్చి ఈ రోజు ఇవ్వటం లేదు అన్నదాన్ని నేను పూర్తి స్థాయిలో సమర్థించాను. కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రివేలింగ్ సర్కమ్స్టెన్సెస్ చూస్తుంటే మనకు తెలిసిపోతుంది, ఆ సంస్థ చెప్పాలన్నా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, మనం నలిగిపోతున్నటువంటి తీరు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ గురించి కానివ్వండి, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మనకు మనమే రియలైజ్ అవుతున్నాము. కేవలం వాడోడో చెప్పిండని చెప్పేసి అదే విషయాన్ని వాడు కనుక ఒకవేళ ఇక్కడ ఫ్రీడమ్ బ్రహ్మాండంగా ఉందనగానే బ్రహ్మాండంగా అయిపోతుంది. ఇక్కడ స్థానిక పరిస్థితులు మనకి వాళ్ళకంటే ఎక్కువ కూడా బాగా తెలుసు. వాళ్ళేమో విశ్లేషిస్తున్నారు, ఒక స్టడీలో, ఒక విశ్లేషణలో మనమేమో అనుభవిస్తున్నాం. ఒకటి ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రాన్ని ఫస్ట్ చూసుకున్నట్లయితే నియంతృత్వ సంఖ్యల కింద ఈవెన్ కోర్టుల ఇంటర్ఫియరెన్స్ తోని కోర్టులు చేస్తున్నటువంటి ఆర్డర్లను కూడా ఖాతరు చేయకుండా ప్రజలందరినీ కూడా తనకున్నటువంటి అధికార బలంతో తొక్కిపడేసి రైతులను కూడా చూడకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మల్లన్న సాగర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం అది మనకి ఒక మచ్చు తునుక. అదే నివేదిక అది కూడా చెప్పింది, కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా. నాకు కేంద్రానికి కూడా నేను చెప్పేది అవకాశం ఇవ్వాలి. చెప్పండి. రెండో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క దౌర్జన్యాలు కానివ్వండి, అదే విధంగా తమ ప్రజలు గొంతెత్తి చాటడానికి ధర్నా చౌక్ లేకుండా చేసినటువంటి తీరు కానివ్వండి, అదే విధంగా రైతులు తమ యొక్క నిరసనని తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి, అదే విధంగా తమ హక్కుల కోసం ఏదైనా కానీ ఒక ప్రభుత్వ కార్యాలయాలను లేకుంటే ప్రభుత్వ సంస్థలను ఒకవేళ ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళకి జరుగుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అదే విధంగా మొన్నటి కోవిడ్ సీజన్ లో చూసినట్లయితే అక్కడ కోవిడ్ పేషెంట్లని ఒకవైపున వాళ్ళు రోగితో చచ్చిపోతుంటే, సతమతం అయిపోతుంటే, ఇంకో పక్కన వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా చేసి జలగ లెక్క డబ్బులతో కోసము ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి పీల్చేసినటువంటి ఆసుపత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పితే ఖచ్చితంగా కూడా ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది మాత్రం ఖచ్చితంగా మనం బతుకుతున్నది ఫ్రస్ట్రేషన్ లో బతుకుతున్నాం తప్పితే వేరేది లేదు. స్వేచ్ఛ అనేది లేదు. స్వేచ్ఛ లేకుండానే ఒక బానిస సంఖ్యల మధ్యన మనం బతుకుతున్నాం. అదే దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే, ఒక నిమిషం నేను కన్క్లూడ్ చేయను. కేంద్ర ప్రభుత్వం శుద్ధపూసేం కాదు, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అక్కడ రైతుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏమండి?
అదే విధంగా అక్కడ అక్రాస్ ఘటనలో కానివ్వండి, లేకుంటే ఇంకొక దగ్గర మహిళ మీద అత్యాచారం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము పోతున్నప్పుడు వ్యవహరించిన తీరు కానివ్వండి, జర్నలిస్టు మిత్రులు రైట్ కనుక కాదు పోతున్నప్పుడు రామచంద్ర రెడ్డి గారు పోలీసులు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, చర్చ కంటిన్యూ Yes. చేద్దాం. ఈ లేదు చర్చ కంటిన్యూ చేద్దాం రామచంద్ర రెడ్డి గారు, మీ దగ్గరికి వస్తాను. చర్చలో ఓ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఎస్ రామచంద్ర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ఎస్ ఎస్ అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నిటిని కూడా చూసినట్టయితే మనకి తెలిసిపోతూనే ఉంది, ఒక వ్యక్తి స్వేచ్ఛగా బతుకుతున్నాడా, స్వేచ్ఛగా బతకటం లేదా, అదే విధంగా క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నాడా లేదా, తనకు రావాల్సినటువంటి వినియోగించుకోవాల్సినటువంటి హక్కుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాడా లేదా, ఇవన్నీ విషయాలు కూడా మనకి చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తున్నాయి. కాబట్టి ఎవరో ఏదో ఒక ఏది ఇటువంటి అవార్డులు ఇచ్చేటటువంటి సంస్థ షబ్బాష్ అంటేనేమో చూసినావా పలానోళ్ళు బ్రహ్మాండంగా చెప్పిన మన గురించి ఇదని ఇట్లా గల్లా ఎగరేసుడు, లేనప్పుడేమో అబ్బే అసలు వాళ్ళు ప్రాపర్ గా ఫాలో కావట్లేదని చెప్పేసి అనటము. మేయర్ గారు అంటున్న దాన్ని బట్టి చూస్తుంటే నేను హైదరాబాద్ విషయాన్ని చూసినట్లయితే ఎస్ వాళ్ళు అన్నదే, ఒకవేళ వాళ్ళ అన్నదాన్ని నేను సమర్థించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎస్ రోడ్ల తీరుతెన్నులు చూడండి, విద్యుత్తును చూడండి, విద్యుత్ మీరే అన్నారు కదా 25 వాట్ల కిలో వాట్ల జనరేటర్ కావాలని చెప్పేసి మీరే చెప్పిండ్రుగా. హైదరాబాద్ నగర ప్రథమ పౌరురాలు ఏది తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధానిలో కరెంటు లేక పనులు చేసుకోలేకపోతుందని చెప్పింది ఎవరంటే ఆమె కదా. మరి ఇటువంటి పరిస్థితులలో ఇంకా అదే విధంగా ఇక్కడ ప్రజల యొక్క కష్టాలు మొన్న వరదలు పరిస్థితులు ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ లో చాలా విషయాల్లో భూముల ధరలు పెరిగి ఉండొచ్చు, అద్దెలు పెరుగుతుండొచ్చు, కారణాలు అనేక ఉండొచ్చు. నేను ర్యాంకింగ్ తప్పట్లా, కానీ ఆవిడ ప్రశ్నించిన తీరు ఆ ర్యాంకింగ్ విధానంలో లోపలికి వెళ్ళి మీరు ఇదిగో విద్య, ఆరోగ్యం ఇలాంటి వాటికి ఇస్తున్న ప్రాధాన్యత 35కే కుదించారు, మిగతావన్నీ ఎకనామిక్ ఎబిలిటీ వాటికి చాలా ప్రయారిటీ పెట్టారు. నాకు ఈ చేసిన తీరు హేతుబద్ధంగా లేదని తప్ప క్రెడిబిలిటీని క్వశ్చన్ చేయాల. కానీ ఇక్కడ సమస్య క్రెడిబిలిటీనే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది చెప్పండి. ఒకటండి, ఇక్కడ విద్య గురించే మనం మాట్లాడదాం ఒక నిమిషానికి. మొన్నటిదాకా నేనే ఫైట్ చేసింది శివబాలాజీ వీళ్ళందరితో చెప్పేసి కలిసి ఏది ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఫీజుల దోపిడీ గురించి పోరాటం చేసినాం మేము. దాని మీద ఏమైనా ప్రభుత్వం స్పందించిందా? అదే విధంగా ఇక్కడ హాస్పిటల్లో జరుగుతున్న దౌర్జన్యాల గురించి ప్రశ్నించినాం, ఏమైనా స్పందించిందా ఈ ప్రభుత్వం? అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల తీరుతెన్నుల మీద కానివ్వండి, అదే విధంగా జనాలకి జరుగుతున్నటువంటి ఏది నిత్యావసర వస్తువుల యొక్క సరఫరా గురించి కానివ్వండి, ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి, ట్రాన్స్పోర్ట్ యాంగిల్లో కానివ్వండి, మెట్రో దాని గురించి కానివ్వండి, మేము రకరకాల సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించడము. అంటే ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సంస్థ చేసినప్పుడు సరే ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ కూడా పక్కకు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు చెప్పింది ఎస్ నో అన్నది మేము ఏది దాన్ని చెప్పకుండా ఖచ్చితంగా కూడా దిగజారిపోతుంది. ఇక్కడ స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది, జీవన ప్రమాణాలు దిగజారిపోయినాయి, ప్రజలు స్వేచ్ఛ లేకుండా ఒక బానిస సంఖ్యల మధ్యన దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు మాత్రం చెప్పగలరు. రైట్ రైట్ లక్ష్మణ్ గారు ఇక్కడ 2-3 విషయాలు సార్. ఒకటి, కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని అనలా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఆ దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ మేరకు, ఉదాహరణకి ఇక్కడ ధర్నా చౌక్ తీశారు మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో కేసులు పెట్టారు. అసలు గతంలో ఎప్పుడు లేని ఆంధ్రాలో, తెలంగాణలో అసలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తుంటే అరెస్ట్ చేసి పడేస్తూ ఉన్నారు. ఏపీలో అయితే అసలు ఎలక్షన్లో పోటీ ఎప్పుడూ లేని నగరాల్లో 60-70% ఏకగ్రీవాలు అవుతున్నాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. నగర కార్పొరేషన్లో చిత్తూరు కార్పొరేషన్లో 50కి 37 ఏకగ్రీవం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సో బహుశా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చెప్పిన దాన్ని, కనీసం తెలంగాణలో నా పాయింట్ అంటే టీఆర్ఎస్ నాయకులు రాలా చర్చకి, వాళ్ళు రైట్ చేసిన దానిలో పాయింట్స్ చెప్పారు. ఇదిగో మీరు దీనికి ఇంతే వెయిటేజ్ ఇచ్చారు, మా దగ్గర విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వీటికి ఉన్నాయి, సరే పర్యావరణ ఇబ్బంది ఉండొచ్చు, ట్రాఫిక్ సమస్యలు ఉండొచ్చు, ఇవి కొన్ని చెప్పుకుంటూ అలా ఎందుకు మీరు దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వటం వల్ల మాకు నష్టం వచ్చింది, మీరే బోల్డ్ సార్లు దీనికి గొప్ప సిటీ, నంబర్ 1 సిటీ అని చెప్పి ఇచ్చారు, అనేక అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినాయి, ఇవాళ మీరు 24కి పడేయటం భావ్యం కాదని వాళ్ళు ఒక దాన్ని ఖండిస్తూ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వ స్పందన ఆ రకంగా లేదు. అసలు దాని గురించి ఎక్కడ వివరణ లేదు. వాళ్ళు లేవనెత్తిన అంశాల పట్ల వివరణ పట్ల దాడి చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? శ్రీనివాసరావు గారు, ఇవాళ వాళ్ళు ప్రస్తావించినటువంటి వాటిల్లో కరోనా సందర్భంలో వలస కార్మికుల యొక్క బాధలు వర్ణనాతీతంగా మారాయి. వాళ్ళు కోట్ల మంది పనిని కోల్పోయారు, కనీస సదుపాయాలను కూడా పొందలేకపోయారు.
అంటే మనం చూసాం కదా, అవును. వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయి ఏ విధంగా వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు చేరుకున్నారో చూసాం. అవును. ఆ అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు, వాళ్ళు దాని మీద స్పందించారు. తప్పేంటి నేను అంటాను. ఓకే. వలస కార్మికులు వర్ణనాతీతమైనటువంటి బాధలు అనుభవించారా లేదా కరోనా సమయంలో? ఓకే. మేము ఇప్పుడు టీకాలు ఇస్తున్నాం, భారతదేశంలో టీకా తయారు చేసాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మమ్మల్ని పొగిడింది. ఇప్పుడు మిగిలిన అంశాలను గురించి వాళ్ళు మాట్లాడలా. వాళ్ళు మాట్లాడింది, ప్రస్తావించింది వలస కార్మికుల యొక్క సమస్య ఒకటి. రెండవది, ఇవాళ స్వేచ్ఛకు సంబంధించి, ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించి, మానవ హక్కులకు సంబంధించిన దాడి ఇవాళ లేదని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే. మీరు ప్రస్తావించినట్టు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇంకా పార్టీ ఫ్రీ అన్నారు, పాక్షిక స్వేచ్ఛ అని. అసలు ఈ ఎన్నికల్లో చూస్తే ఇవి ఎన్నికలానే ముక్కు మీద ఆశ్చర్యంగా ఉంది లక్ష్మణ్ గారు. చెప్పండి. అవును. అలాగే మీడియాను గురించి 10 అడుగులు గోతి తవ్వి పాతి పెడతానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. లేకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎన్ని రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ ను బంద్ చేశారండి జమ్మూ కాశ్మీర్లో, లేకపోతే ఢిల్లీలో, లేకపోతే ఇప్పుడు తాజాగా రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఇంటర్నెట్ సర్వీసెస్ ని ఏ విధంగా దిగ్బంధనం చేశారు, ఆపేశారు. అంటే ఇది చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛ ఉన్నది అనేటువంటిది నిరసనకు అసలు ఏమాత్రం మేమేం అడ్డు చెప్పడం లేదు, ఉక్కుపాదం మోపడం లేదని ఎవరన్నా అంటే దాన్ని మనం ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకోమన్నామా? ఒకటి. ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు సెక్యులరిజం అనే దానికి నిర్వచనం చెప్పమని. రాజ్యాంగమే చెప్పింది సెక్యులరిజం అంటే ఏంటో. మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించద్దు, మతాన్ని ప్రభుత్వంలో చొప్పించద్దు. మతం వేరు. కానీ ఇవాళ ప్రతిదానికి మీరు అన్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఏమన్నాడు, తిరుపతికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీకు బైబిల్ పార్టీ కావాలన్నా లేదా భగవద్గీత పార్టీ కావాలో తెలుసుకోమన్నారు. ఈ అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఎలాంటి ఉపన్యాసాలు ఇచ్చారు, లేదా 2019 ఎన్నికల సందర్భంలో మోడీ గారు ఎలాంటి ఉపన్యాసం ఇచ్చారు? హిందుత్వ జాతీయవాదాన్ని రెచ్చగొట్టేటువంటి సెంటిమెంట్స్ రౌట్ చేసి లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎంతమంది ముస్లింలు లేకపోతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్లమెంటులో, ప్రభుత్వంలో? వాళ్ళ పాత్ర ఏంటి? అధికారంలో పాత్ర ఏంటి? బీజేపీ ముస్లింలది. వాళ్ళు దాన్ని వేలెత్తి చూపెట్టారు. వేలెత్తి చూపెడితే మీకెందుకు అంత గగుర్పాటు? సెక్యులరిజం అనేటువంటిది భారతదేశంలో డిఫైన్ చేయాల్సిన అవసరం ఉందా? రాజ్యాంగంలో పొందుపరచలేదా? ప్రతి విషయంలోనూ ఇవాళ మతాన్ని చొప్పిస్తున్నారు, రాజకీయాల్లో చొప్పిస్తున్నారు, ప్రభుత్వంలో చొప్పిస్తున్నారు, విద్యా వ్యవస్థలో చొప్పిస్తున్నారు, అనేక సంస్థల్లోకి తీసుకెళ్లి వ్యక్తులను చేర్చేస్తామన్నారు. ఇవాళ హిందుత్వ జాతీయవాదాన్ని ఈరోజు అడుగున తీసుకెళ్లి ఇంజెక్ట్ చేస్తున్నటువంటి ఇదేమన్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు చూడడం లేదని. సమాజం అంతర్జాతీయ సమాజం చూడదా? రైట్. ఇక్కడ అంటే హిందూ ముస్లిం ఒకటే కాదు లక్ష్మణ్ గారు, అంటే అసలు ప్రశ్నించిన అది రైతుల విషయం కావచ్చు లేదా మరొకటి కావచ్చు, రాష్ట్రాలు మీరు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తంగా కూడా పాలకులు కాస్త దీన్ని వదిలేస్తున్నారు, ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని వదిలేస్తున్నారు అన్న దాని సారాంశం నాకు అర్థమవుతున్న మేరకు. అది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ డిక్టటోరియల్ ట్రెండ్స్ పెరుగుతున్నాయి అన్నది వాళ్ళు వ్యక్తం చేసినట్టు అభిప్రాయం. శ్రీనివాసరావు గారు, తెలంగాణలో రైతులు ఆందోళన చేస్తే ఖమ్మం జిల్లాలో సంఖ్యలు వేశారు, ఆంధ్రప్రదేశ్ లో వేశారు. ఎస్సీలు అమరావతి మీద ఆందోళన చేస్తుంటే పరిరక్షణ కోసం ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎస్సీల మీదనే పెట్టారు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వస్తాయి. ఆయా రాష్ట్రాల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, హ్యూమన్ రైట్స్ ఏ విధంగా ఇవాళ దాడులకు గురవుతున్నాయి. వీటన్నింటినీ అది కేంద్ర ప్రభుత్వం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేసినా అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్ళినప్పుడు వాటిని వాళ్ళు అధ్యయనం చేసి విశ్లేషించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాటిని సానుకూలంగా తీసుకొని సరిదిద్దుకోవాలా, లేకపోతే ఎదురుదాడి చేసి మేమంతా గొప్పగా చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అదే విధానాన్ని మరింత
దూకుడుగా అమలు చేయాలా? రైట్ సార్. ఒకసారి ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ భారత్ వాళ్ళేమో అధమ స్థితిలో ఉన్నట్టు ఏం చూపించలా. ఫస్ట్ క్లాస్ మార్కులే ఉన్నాయి. 71 ఉండేది 67కి వచ్చింది, 4 పాయింట్లు తగ్గినాయి. అమెరికాకి 3 పాయింట్లే తగ్గినాయి. చైనా ఎక్కడో దాదాపు 0 దగ్గర ఉంది, 9 దగ్గర ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇదేదో మన మీద కక్ష కట్టారని అనుకోవటం కంటే నిజంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మనం తెలంగాణలో మీరే మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ ధోరణిలో మంచి కాదేమో, అటు మీడియా స్వేచ్ఛ కానీ మీడియా మనం అయితే ఒక పార్టీకి వ్యతిరేకమో అనుకూలమో చాలా వరకు మెజారిటీ మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అలా ఉందని అందరూ అంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అట్లాగే మీడియా ఒక పెద్ద లాబీ కొంతమంది ప్రభుత్వాల చేతిలో ఉండి శాసిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. వీటిల్లో ఒకచోట మనం అంగీకరించవచ్చు, ఒకచోట అంగీకరించకపోవచ్చు. బట్ వీటిని లోతుగా తీసుకొని సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయి. నాట్ ఓన్లీ మతం విషయం ఒకటే కాదు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రధాని గారు పార్లమెంట్లో ఆందోళన జీవులని మాట్లాడారు. అసలు ఏదైనా నిరసన తెలిపిన వాళ్ళంతా ఆయన ఒక కమెడియన్స్ లాగా తీసేసిన పరిస్థితి. వీళ్ళు ఆ టెంట్లో వీళ్ళే ఉంటారు, ఈ టెంట్లో వీళ్ళే ఉంటారు. ఈ భాష మరి కాస్త ఇబ్బందికరం కాదా ప్రకాష్ రెడ్డి గారు? సార్ నేను ఏమంటానంటే సార్, నిరసన చెప్పడానికి స్వేచ్ఛ ఉంటది కూడా. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నిరసన చెప్పి నిరసన ద్వారా ప్రజలని ప్రభావితం చేయడం అనేటువంటిది ఒక కోణం మాత్రమే. నిరసన చెప్పాల్సిందే, నిరసన ద్వారా నిరసన చెప్పడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలి. నిరసన చెప్పిన వాళ్ళు ఆందోళన జీవి అంటున్నారు కదా మోడీ గారు, చేస్తున్నారు కదా. కమింగ్ టు ది పాయింట్ సార్, నేను ఏమంటే ఒక అంశం ఇది. రైతు ఉదాహరణకి చెప్తున్నా, రైతు సమస్యలే ఉన్నాయి. రైతు సమస్యల మీద నిరసన చెప్పిన 4 రోజుల్లో 3 రోజులు నిరసన చెప్పారు, అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు రోడ్డు మీద కూర్చొని నువ్వు పార్లమెంట్ చేసిన చట్టాన్ని రద్దు చేయమని కాదు, నీవు పార్లమెంట్ మార్చుకోవడం కోసం, పార్లమెంట్ లో నీ సంఖ్య పెంచుకోవడం కోసం, పార్లమెంట్ లో ఈ బిల్లులు చేసిన ప్రభుత్వాన్ని వాటి సంఖ్య తగ్గించడం కోసం నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజలకు చెప్పు. వద్దని ఎవరన్నారు? కానీ రోడ్డు మీద నిర్ణయం చేసి రోడ్డు మీద కూర్చొని ఇది మేము మా హక్కు అనేటువంటి కరెక్ట్ ఎట్లయితుందో ఈ రోజు మీరు ప్రజాస్వామ్యవాదులుగా మీరు కూడా చెప్పాలి సార్. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలను మేము రోడ్డు మీద కూర్చుంటాం, మీరు రద్దు చేసేది. అంటే మోడీ గారు మాట్లాడింది కేవలం రైతుల ఒక్కళ్ళు ఉద్దేశించి కాదు సార్. పార్లమెంట్ మీరు ఆ క్లిప్పింగ్స్ చూడండి, మొత్తం అన్ని వాళ్ళ మీద ఆయన మాట్లాడిన మాటలు, వీళ్ళే వెళ్ళి విద్యార్థులు స్ట్రైక్ అయితే ఆ టెంట్ లో కూర్చుంటారు, ఉపాధ్యాయులు స్ట్రైక్ అయితే ఆ టెంట్ లో కూర్చుంటారని ఆయనే మాట్లాడారు. టెంట్లో వద్దండి, ధర్నా చౌక్ అక్కర్లా మోడీ గారు చెప్పిన పద్ధతిలో. నేను ఏమంటానంటే సార్, కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, అంటే అన్ని ఇప్పుడు మేధా పట్కర్ లాగంటే వాళ్ళు చాలా పెద్ద మేధావులు, ప్రపంచ మేధావులలో వాళ్ళు దేవదూతలు మేధావులుగా పుట్టొచ్చారు కాబట్టి వాళ్ళు నర్మదా వ్యాలీ కాడ వాళ్ళే ఉంటారు. తుడా మన ఇక్కడ తమిళనాడులో ఒక రియాక్టర్ అటామిక్ ప్లాంట్ దగ్గర వారే ఉంటారు, శ్రీకాకుళంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర వారే ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ గురించి మాత్రం ఉద్దేశించి తప్పిస్తే మిగతా కాదు. ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణలో మల్లన్న సాగర్ దగ్గర మీరే ఉంటారు, లేదు దళితుల ట్రైబల్స్ భూముల దగ్గర మీరే ఉంటారంటే ఒప్పుకుంటారా? ఉండరా? మీరు పోరాడుతున్నారు కదా జనపక్షాన. అసలు నేనేమంటే నిరసన చెప్పకూడదు అంటాను సార్. నిరసన చెప్పే అధికారం వాళ్ళకు ఉంది, నిరసన చెప్పొచ్చు, నిరసన చెప్పాలి కూడా సార్. కానీ ప్రజాస్వామ్యంలో నిరసనను ప్రజలకు సమాచారం చేయడానికి ఉండదు తప్పిస్తే మేము 6 నెలలు కూర్చుంటాం అక్కడ, కానీ నిర్ణయం తీసుకోవాలంటే ఇది వస్తున్నటువంటి వివాదం సార్. ఈ సమస్య అక్కడ నుంచి వస్తుంది కాబట్టి మోడీ గారు చేసిన ప్రకటన వీళ్ళు ఒకటే కాదు కదా ప్రకాష్ రెడ్డి గారు. ఆ దిశ అన్న అమ్మాయిని అరెస్ట్ చేశారు, కోర్టు చివాట్లు పెట్టింది. ఇవన్నీ మా హక్కుల ఉల్లంఘన కాదా? నేనేమంటున్నాను సార్, గత ప్రభుత్వాలు, నేను ఒక చిన్న గత ప్రభుత్వం పోలుస్తారు మీరు, అదే వచ్చిన సమస్య. చెప్పండి. నేనేమంటున్నా సార్, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ముస్లింస్ అరెస్ట్ చేసినా, హిందువులను అరెస్ట్ చేసినా, ఇంకోని అరెస్ట్ చేసినా ఒక కేసులో అక్విటల్ అందుకోసమే మీరు జేపీ గారు చాలా మంచి ఒక పాయింట్ చెప్పారు. ప్రజాస్వామ్య మొన్న మీతో చర్చ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని పడవరిలో చేయడం కానీ ప్రజాస్వామ్యాన్ని మరింత మెరుగ్గా దిద్దడం అనేటువంటి చిన్న విషయం కాదు అని. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా దీంట్లో భాగం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందంటే సార్, ఆయన కేసు 20 సంవత్సరాలు జైల్లో ఉంటాడు, 20 సంవత్సరాలు అక్విటల్ అవుతాడు, అంటే 20 సంవత్సరాలు జీవితకాలం పోయినట్టే కదా. అట్లా ఎన్ఐఏ కింద అరెస్ట్ చేసినా, హిందువులను అరెస్ట్ చేసినా, ముస్లింలను అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా అనేది రైట్. ప్రకాష్ రెడ్డి గారు మీతోనే చర్చ కండి. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ మీతోటే చర్చ కంటిన్యూ చేస్తాను. చర్చలో మరో చిన్న విరామం.
రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో క్రిషాంక్ కూడా ఫోన్ ఇన్లో జాయిన్ అయ్యారు. క్రిషాంక్ మీ దగ్గరికి వచ్చే ముందు ప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ గారి పేరు మీరు చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు కదా. ఆయన చాలా చెప్పారు, ఎన్నికల్లో సంస్కరణల గురించి చెప్పారు, దామాషాపత్ ఎన్నికలు రావాలని చెప్తున్నారు, లేదు అధికార వికేంద్రీకరణ రావాలన్నారు, చట్టబద్ధ పాలన కావాలన్నారు. మరి మీకు నచ్చిన ఒకటి రెండో సెలెక్టివ్గా తీసుకుంటే సరిపోదు. ప్రకాష్ రెడ్డి గారు, నిన్న దిశ కేసులో మీరు చెప్పారు ఎక్విట్ అని. 10 రోజులు వెన్నులో వణుకు పుట్టే తిహార్ జైలు లాంటి జైల్లో ఒక నిర్దోషిని మీరు 10 రోజులు ఉంచారు. ఏం చెప్తారు సమాధానం? ఇవన్నీ మరి మానవ హక్కుల హందం కిందకి రావా? జేపీ గారికి చాలా స్పష్టంగా అందుకోసమే ప్రజాస్వామ్యాన్ని ముందు తీసుకుపోవడం అనేటువంటిది అది చాలా పెద్ద విషయం అని చెప్తూ, సంస్కరణలకు చాలా సమయం పట్టొచ్చు, 50 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు, సంస్కరణ మార్గంలో కొనసాగాలని కూడా చెప్తారు. జేపీ గారు అదే మాట కూడా చెప్పారు. న్యాయ వ్యవస్థలో కూడా సంస్కరణ రావాలి, న్యాయం ఇంకా చాలా తొందరగా వేగవంతంగా న్యాయం జరగగలిగినప్పుడు ఇంకా కొంత ఒక అడుగు ముందుకు పడుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అని కూడా చెప్పారు. కాబట్టి ఈ రోజు 50 ఏళ్ళకి ఫిక్స్ అయ్యారు. అయితే సంస్కరణలు జరగడానికి 50 ఏళ్ళకి ఫిక్స్ అయ్యారా ప్రకాష్ రెడ్డి గారు? అంటే 50 ఏళ్ళని కాదు సార్, సమయం పడుతుందని చెప్పాడు. నేను జేపీ గారు అదే చర్చలో చెప్పాడు కాబట్టి నేను గుర్తు చేసి చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనం మరింత ముందుకు పోతున్నాం. అందుకోసం ఇంకో మాట చెప్పాడు, నిరాశ పడకూడదు. నేను కూడా నమ్ముతాను సార్, నిరాశ ఎప్పుడు కూడా మూర్ఖులు చేసుకునే తీర్మానం అని పెద్ద ఫిలాసఫర్ చెప్పాడు. కాబట్టి నిరాశ పడొద్దు, మనం ప్రజాస్వామ్యాన్ని మరింత ముందు తీసుకపోదాం, అందరం కలిసి ఇది నిరాశ కాదు ప్రకాష్ రెడ్డి గారు, సరి చేసుకోండి అని చెప్తే మీరు నిరాశ అంటున్నారు. సరి చేసుకోండి అని చెప్తే మీరు నిరాశ అంటున్నారు. ప్రజాస్వామ్యం బతుకున్నంత కాలము మనం మార్పుల కోసం అవకాశం ఉంటది. అది ఈ రోజు కాకపోతే ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఏ పార్టీ ఏ ప్రభుత్వం అని కాదు, ప్రజాస్వామ్యం బతుకుంటేనే రాబోయే రోజుల్లో మార్పులు సంస్కరణలు కాలానికి అనుగుణంగా మార్పుల కోసం అవకాశం ఉంటది. ఈ అవకాశం కోసం మరింత ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్రిషాంక్ జైనర్, క్రిషాంక్ గారు, ఒకవైపు ఏమో జాతీయ స్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన నివేదిక తప్పులు తడగ్గా ఉంది, వాళ్ళు తీసుకున్న ప్రాధాన్యాలే సరిగ్గా లేవు, హైదరాబాద్కి 24వ ర్యాంక్ ఇచ్చారని మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఒక అంతర్జాతీయ సంస్థ 80 ఏళ్ళ నుంచి ఉన్న సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్ని అసలు దాన్ని మేము లెక్కలో కూడా తీసుకుని వాళ్ళెవరు ఇవ్వడానికి వాళ్ళకి ఇండియా మ్యాప్ సరిగ్గా చూపించడం రాదని చెప్పి భాజపా నాయకులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అంటే ఒకటండి, ఇందులో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ స్పష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు నగరానికి ర్యాంక్ వచ్చింది అనేది స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే 4 నుంచి 24 అంటే ఎవరు నమ్మశక్యంగా కూడా హైదరాబాద్ వాసులు మాత్రం నమ్ముతలేరు. అది చాలా క్లియర్ గా ఉంది. హైదరాబాద్ పౌరులే మాట్లాడుతున్నారు ఈ రోజు, చాలా మంది ట్విట్టర్లలో కూడా పెడుతున్నారు. అసలు ఇండికేటర్స్ ఏంటివి అనేది మనం గమనించాలి. ఇందులో పర్యావరణం ఉందా? ఎందుకు అంటున్నానంటే, పొల్యూటెడ్ సిటీస్ లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన సమాధానంలో మీరు గమనిస్తే, వీళ్ళు ఇచ్చిన ర్యాంకులు ఏదైతే ముందున్న ర్యాంకులు ఉన్నాయో హైదరాబాద్ కంటే ముందు, అవన్నీ చాలా కూడా పొల్యూటెడ్ సిటీస్. వెరాజ్ హైదరాబాద్ పొల్యూషన్ లో మీకు ఎక్కడ టాప్ 75 ర్యాంకులలో కూడా మీకు అసలు హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ నగరం కూడా కనబడదు. ఎందుకంటే మనం పర్యావరణం పట్ల ఇక్కడ దాన్ని పరిరక్షించడానికి చాలా కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నది. వర్క్ స్పేస్ లో భాగంగా నంబర్ 1 ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వస్తున్నప్పుడు వర్క్ స్పేస్ ఎట్లా రెంట్ కు తీసుకోవడము, ఓనప్ చేసుకోవడము, దాని ర్యాంకింగ్స్ లో కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నంబర్ 1. చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వమే ఏపీ తెలంగాణ హైదరాబాద్ నంబర్ 1 అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఒకసారి 24 కలిగిందన్నది మీ ప్రశ్న. ఓకే, అంటే ఇక్కడ క్లియర్ గా పొలిటికల్ 4 నుంచి సీట్లు పెరిగినాయి కాబట్టి 4 నుంచి 24 ర్యాంక్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు మంచి మంచి ర్యాంకులు ఇస్తే ఇక ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఇందులో క్లియర్ గా కనబడుతున్నది. ఎక్కడ భరోసా సెంటర్స్ విషయం మీద ఉదాహరణకు మీరు సెక్యూరిటీ గురించి మాట్లాడితే, మేం కాదండి, జస్టిస్ మదన్ లాకూర్ గారు వారిచ్చిన టాటా రిపోర్ట్ ఒకసారి తీసుకోండి. ఎంత మెరుగైన రిపోర్టు. టాటా గ్రూప్స్ వాళ్ళు దేశవ్యాప్తంగా టాటాకి ఎంత పేరుందో అందరికీ. సీసీ కెమెరాల విషయంలో కానీ వీటిలో ఇండియాలో హైదరాబాద్ నంబర్ 1 అని చెప్తున్నారు. ప్రపంచంలో కూడా చాలా ఎక్కువ దీనిలో ఉందని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని టెస్టిమనీస్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఇచ్చే రిపోర్ట్ ని మీరు మర్సల్ రేటింగ్స్ లో ఇండియా నంబర్ 1. సో ఈ ఎందుకు హైదరాబాద్ కి చెడ్డ పేరు తేవాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటే బ్రాండ్ ని వీళ్ళు సర్టిఫై చేసి కేవలం రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్ ని మీరు దెబ్బతీయాలనుకుంటే మాత్రం నిజంగా కూడా విశ్వసనీయత కోల్పోతుంది. రైట్, క్విక్ గా చెప్పండి. ఒక అంతర్జాతీయ సంస్థ ఫ్రీడమ్ హౌస్ అనే సంస్థ భారత్లో స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కావచ్చు, మతపరమైన స్వేచ్ఛ కావచ్చు, పత్రికాపరమైన స్వేచ్ఛ కావచ్చు, ఈ స్వేచ్ఛల్లో పూర్తి స్వేచ్ఛ నుంచి పాక్షిక స్వేచ్ఛకు పడిపోయిందని చెప్పి భారత్కు ఒక 4 పాయింట్లు తగ్గిస్తూ చైనాకి తగ్గించింది, అమెరికాకి తగ్గించింది, అన్నిటికీ తగ్గించింది.
ఇచ్చింది. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తూ ఉంది? అంటే ఖచ్చితంగా అండి, ఈ రోజు ఇదే కాదు, హ్యూమన్ ఇండెక్స్ ఇండికేటర్స్ లో పావర్టీలో మన ర్యాంకులు ఎంత దారుణంగా పడిపోతున్నదండి. హ్యూమన్ ఇండెక్స్ ఇండికేటర్స్ అంటే ఏ మాత్రం కూడా ఇక్కడ ఉన్న దేశ ప్రజల లైఫ్ లో ఏం మార్పు లేదు, పేదరికంలో మార్పు లేదు. అందుకే కదా హ్యూమన్ ఇండెక్స్ ఇండికేటర్స్ లో మనం పడిపోతున్నాం. ఇదైతే యుఎన్ ఇచ్చిన ర్యాంకింగ్స్. ఓకే, సో స్పష్టంగా ఇట్లాంటి ర్యాంకింగ్స్ లో మాత్రం వాళ్ళు సమాధానాలు చెప్పారు. సర్టిఫై చేసే స్థాయి అంటే క్లియర్ గా పొలిటికల్ గా వాళ్ళు ఇది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దాని మీద ఈ రోజు నిజంగా కూడా ఎవరు నమ్మేటట్టు అయితే పరిస్థితి లేదు. హైదరాబాద్ పౌరులు మాత్రం దీన్ని నమ్మరు. రైట్. ఆఖరిగా రామచంద్రరెడ్డి గారు ఒక మాట చెప్పండి. దుబాయ్ లాంటి దేశాల్లో పూర్తిగా అరబ్బుల దేశం, మతపరమైన దేశం అనుకున్న దేశాల్లో కూడా నిన్న కాక మొన్న శివుడి గుడి, పెద్ద గుడి ప్రారంభించారు. అక్కడ రాజు ఒప్పుకున్న రాచరికంలో ఉంది, ప్రజాస్వామ్యంలో కూడా లేదు. అలాంటి చోట కూడా ఒక పెద్ద శివాలయం ఏర్పాటు చేశారు. దానికి బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అలాగే అమెరికా అధ్యక్షుడు అసలు ఆ దేశస్తులు కానీ వాళ్ళు ఇవాళ కూడా పొగుడుతూ ఉన్నాడు. ఆయన ఇండియన్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, మా దేశంలోకి వెల్కమ్ చేస్తున్నాం, ఒక గ్లోబల్ వాతావరణం కనపడుతోంది. కానీ ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మిగతా దేశాలలో సరే ఒకటేమో రాత్రిగా చెప్పారు, ఇంకొకటేమో సరే ప్రజాస్వామ్యంలో కొంచెము అంటే పాలిష్డ్ అనాలో లేకుంటే సివిలైజ్డ్, మోర్ సివిలైజ్డ్ అనాలో కానీ అంటే ఇక్కడ మాత్రము కేవలము మతము అనేది ఒక రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అనుక్షణం చూస్తున్నది కాబట్టి దాన్ని బట్టి అనుక్షణం చూస్తుంది కాబట్టి మరి డెఫినెట్ గా కూడా దాన్ని ఇప్పుడు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలని చెప్పేసి చూస్తుంది. అదే విధంగా మతపరమైనటువంటి ఉద్రేకాలను రెచ్చగొట్టి దాని ద్వారా ప్రజలలో ఒక అనిశ్చితి, అశాంతిని తీసుకువచ్చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది జరుగుతుందండి. అందుకనే ప్రజలందరికీ కూడా మేము అవేర్నెస్ తీసుకొచ్చేది ఏంటంటే ఇక్కడ మనం బతికే అనేది ప్రాపర్ గా లేదు. మనం అంటే ఈ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడేమో నియంతృత్వ విధానము, ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడేమో మతపరమైనటువంటి విద్వేషాలతో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని పూర్తి స్థాయిలో ఏది పాటించేటటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి పరితనాన్ని చూడండి, ఇప్పుడు నడుస్తున్నటువంటి నియంతృత్వాన్ని చూడండి. రైట్ రామచంద్రరెడ్డి గారు, టైం ఇచ్చిపోయింది, మన్నించాలి. ఎస్ రామచంద్రరెడ్డి గారు, ఏదేమైనా సరే అంతర్జాతీయ సంస్థలు కానీ ఆ మాటకు వస్తే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్ కానీ వాటి ప్రాతిపదిక ఏమున్నది, అవి ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ఇస్తున్నాయి? నిజంగా ఒక విద్యార్థి పరీక్షలో మార్కులు తగ్గితే ప్రోగ్రెస్ రిపోర్ట్లో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎదురుదాడి పరిష్కారం కాదు అన్నది మెజారిటీ వక్తల అభిప్రాయం. అలాగే భారత ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వస్తున్నటువంటి ర్యాంకింగ్ని మరింత బెటర్గా, కాదనలేని రీతిలో వాటిని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉంటే మాత్రమే మరింత మెరుగుదలకు అవకాశాన్ని ఇస్తుందని చర్చ సారాంశం. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, అలాగే రాకేష్ కృష్ణాంగ్ గారికి, రామచంద్రరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.